రెటిక విజయవాడలో అక్షయ తృతీయ సందర్భంగా బంగారు నగల దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. అక్షయ తృతీయ సందర్భంగా నూతనంగా చేపట్టే పనుల్లో శుభం జరుగుతుందని, సంపద వృద్ధి చెందుతుందని విశ్వాసం. ఇవాళ అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా పిఎంజే జ్యువెలర్స్ విజయవాడ షోరూం, వైకేటీవీ సంయుక్తంగా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. నారీమణులకు వైకేటీవీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది. అంతర్జాతీయంగా సంక్షోభ వాతావరణం ఉన్నప్పటికీ, గోల్డ్ రేట్లు పెరిగినప్పటికీ ఈ అక్షయ తృతీయ సందడి తగ్గలేదని పిఎంజే జ్యువెలర్స్ షోరూం విజయవాడ బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ కె గోపాల్ అన్నారు. మన్నిక నాణ్యతకు పిఎంజే కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. బంగారం ధర పెరిగినప్పటికీ కొనుగోలుకు భారతీయులు వెనకాడరని అన్నారు. భారతీయ మహిళలు బంగారాన్ని విడదీయలేని సంబంధమని అన్నారు. పిఎంజే ఆపరేషన్ మేనేజర్ గోపాల్తో మా కరస్పాండెంట్ అనుష ఫేస్ టు ఫేస్. గోపాల్ గారు చెప్పండి, అక్షయ తృతీయ రోజు పిఎంజే జ్యువెలర్ షోరూంలో సేల్స్ ఎలా ఉన్నాయి? యూజువల్గా ఎందుకంటే ఇప్పుడు బంగారం రేటు బాగా పెరిగింది కదా, ఎక్కువగా కొనడానికి అందరూ భయపడుతున్నారు బంగారం కొనడానికి. కానీ తృతీయ అనే సెంటిమెంట్ ఎప్పుడూ ఉంటుంది. మహిళలందరికీ తృతీయ రోజు ఎంతో కొంత కొనాలనుకుంటారు. మరి ఈ రోజు సేల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. సేవ్ ఫ్రాంక్లీ ఒకసారి మీరే క్రౌడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ ఉండదేమో, ఎందుకంటే బికాస్ ఆఫ్ వార్ ఉన్నాయి, సమ్ గోల్డ్ రేట్ ఫ్లక్చువేషన్ అని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు చెప్పాలంటే, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ వస్తారు, ఇంత సేల్స్ అవుతాయి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా 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 మంచి సేల్స్ అవుతున్నాయి. సో ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు అవర్ కస్టమర్స్. యాక్చువల్లీ మామూలుగా ఏంటంటే ప్రతి సంవత్సరం అయితే అక్షయ తృతీయ, అంతకుముందు అయితే కొంచెం బంగారం రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత కొందాము అనే ఉద్దేశంతో వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం బంగారం రేట్లు పెరిగాయి. మరి అందుకు తగ్గట్టుగా మీరు మరి మీ కస్టమర్స్కి ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తున్నారా అక్షయ తృతీయ సందర్భంగా? పిఎంజే అంటే నోన్ ఫర్ ఏ బ్రైడల్ జ్యువెలరీ అండి. ఎప్పుడైనా కూడా స్మాల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, బట్ నోన్ ఫర్ ఏ బిగ్గెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ పిఎంజే అంటే. బట్ ఈ అక్షయ తృతీయకి మేము ఎవ్రీ 3 lakhs ఒక గోల్డ్ కాయిన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ గోల్డ్ రేట్ బాగా పెరిగింది కాబట్టి గోల్డ్ కాయిన్ ఫ్రీగా వస్తుందంటే డెఫినెట్గా ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. సో ఎవ్రీ 3 lakhs గోల్డ్ కాయిన్ ఆఫర్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మీరు ఏది చెప్తున్నారో, గోల్డ్ రేట్ పెరిగింది కదా, కస్టమర్స్ అఫ్రైడ్ అవ్వచ్చు కదా, కొనలేకపోవచ్చు కదా అని. బట్ కస్టమర్ ఎప్పుడు గోల్డ్ రేట్ గురించి ఆలోచించరండి. ఇండియాలో వచ్చేసరికి ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో గోల్డ్ రేట్ గురించి ఆలోచించరు. ఎందుకంటే గోల్డ్ని మనం ఒక ఇన్కమ్గా ఎప్పుడు చూడలేదు, ఒక దాన్ని ఒక పెట్టుబడిగా ఎప్పుడు చూడడం. గోల్డ్ అనేది ప్రతి స్త్రీకి, ప్రతి ఉమెన్కి కూడా ఒక లగ్జరీస్ ప్రోడక్ట్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఒక నెసెసిటీ, కంపల్సరీ నీడ్ ఉన్న ప్రోడక్ట్. ఎందుకంటే ఒక పెళ్ళి అంటే మినిమం టు మినిమం ఒక తాళి చైన్, ఒక మంగళసూత్రం, నల్లపూసలు గొలుసు మినిమం ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఒక పెట్టుబడిలాగా ఎప్పుడు చూడలేదు దాన్ని మన ఆడవాళ్ళు ఎస్పెషల్లీ. అందువల్ల గోల్డ్ రేట్ ఎంత పెరిగినా సరే మనం కొంటూనే ఉంటాం, కొనాల్సిందే, కంపల్సరీ కొంటూనే ఉంటాం. ఎప్పటి వరకు ఉంటుందండి తృతీయ ఆఫర్? తృతీయ ఆఫర్ టుమారో అండి, అంటే 24/4/2026 ఏప్రిల్ 20th వరకు ఈ ఆఫర్ ఉందండి. అంటే రేపటి వరకు ఈ ఆఫర్ ఉందండి. ఓకే. అలాగే ఇప్పుడు ఇక్కడ మీకు ఏమన్నా గోల్డ్ స్కీమ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా పిఎంజే జ్యువెలర్స్? ఉన్నాయండి గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ గోల్డ్ రేట్ ఫ్లక్చువేషన్ వల్ల ఏమవుతుందంటే, లాస్ట్ ఇయర్ కట్టిన వాళ్ళకి ఇయర్కి గోల్డ్ చాలా తక్కువగా వచ్చింది. సో దానికని మేమేం చేసామంటే, ఎవ్రీ మంత్ గోల్డ్ వాళ్ళు ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నారో దానికి అక్యుములేటెడ్గా గోల్డ్ రేట్ ఎంతైతే ఉందో ఫిక్స్ చేసేసుకోవచ్చు. సపోజ్ టు బి 10,000 ఈరోజు పే చేశారు, ఈరోజు 1 gram 10,000 ఉంటే వాళ్ళకి 1 gram ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 10,000 పే చేశారు, అప్పుడు 20,000 ఉంటే వాళ్ళకి 1/2 gram ఫిక్స్ అయిపోతుంది. అందుకే ఎడిషనల్గా ఇది 11 months స్కీమ్ అండి. ఈ 11 months అయిన తర్వాత ఎడిషనల్గా వాళ్ళకి విఏ వేవర్ ఉంటుందండి. అంటే వాళ్ళు అక్యుములేట్ చేసుకున్న గోల్డ్ వెయిట్ మీద నో వేస్టేజ్, నో మేకింగ్ అండి. ఓన్లీ ఒక జిఎస్టీ కట్టే ఆ వెయిట్ మీద తీసేసుకోవచ్చు. వాళ్ళు గోల్డ్ రేట్ ఎట్లాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి సో బెనిఫిట్ టు కస్టమర్ ఆబ్వియస్లీ. అలాగే వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పిఎంజే జ్యువెలర్స్ అంటే ఏం చెప్తారు? అంటే డైమండ్సా, గోల్డా, డిజైన్సా ఏంటి? డెఫినెట్గా పిఎంజే ఇందాక చెప్పినట్టుగా నోన్ ఫర్ ఏ బ్రైడల్ జ్యువెలరీ. ఎస్పెషలీ వీఆర్ ఏ మ్యానుఫ్యాక్చర్ అండ్ హోల్సేలర్స్ ఫర్ ఏ డైమండ్ జ్యువెలరీకి. ఇంకా విజయవాడలోనే కాదు, చుట్టుపక్కల ప్రతి చోట కూడా పిఎంజే జ్యువెలరీ నోన్ ఫర్ ఏ డైమండ్ జ్యువెలరీ, బ్రైడల్ జ్యువెలరీ. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా లాస్ట్ 6 months నుంచి ఎప్పుడైతే గోల్డ్ రేట్ పెరుగుతుందో, వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ గోల్డ్ టూ. ఎందుకంటే గోల్డ్లో మంచి మంచి డిజైన్స్ తీసుకొస్తున్నాము. గోల్డ్లో కూడా మేము ఇప్పుడిప్పుడే అప్డేట్ చేస్తున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే బిఫోర్ వీఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ డైమండ్. సో లాస్ట్ 6-7 months నుంచి గోల్డ్ రేట్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో, ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో, మేము గోల్డ్ మీద కూడా ఫోకస్ చేసి యూనిక్ పీసెస్, డిజైనరీ పీసెస్, రెగ్యులర్గా ఉండే నార్మల్ చైన్స్, బ్యాంగిల్స్ అయితే
ప్రతి ఒక్కరి దగ్గర ఉండేయండి. అవును. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే యూనిక్ పీసెస్, మీ దగ్గర ఒక పీస్ ఉందంటే అది మీ దగ్గర ఉండాలి, ఇంకెక్కడ ఎవరి దగ్గర ఉండకూడదు. సో యూనిక్ పీసెస్ కూడా యూనిక్ స్టార్ట్ చేస్తారు. పీసెస్ మేము సేల్ చేస్తున్నాము. లాస్ట్ 6-7 months నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ మీరు మా గోల్డ్ ఫ్లోర్ చూస్తే కనుక మొత్తం డిజైనరీ పీసెస్, యూనిక్ పీస్, ఒక పీస్కి ఒక పీస్కి అసలు సంబంధమే ఉండదు. ఈ పీస్ లాగా ఇంకో పీస్ ఉండదు. మార్కెట్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. మనకి ఇప్పుడు సందుకి రోడ్డుకి చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. కానీ కస్టమర్స్ ఎందుకు పిఎంజే జ్యువెలర్స్నే సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? పిఎంజే జ్యువెలరీ ఇందా చెప్పినట్టుగా బ్రైడల్ జ్యువెలరీ కాకుండా నోన్ ఫర్ ఏ సర్వీస్ అండ్ హాస్పిటాలిటీ అండి. హాస్పిటాలిటీ అంటే కొంచెం గొప్ప ఎవరైనా ఇవ్వచ్చు, బట్ సర్వీస్ అనేది మా దగ్గర కొన్న జ్యువెలరీ కాదు, ఎవరి దగ్గర కొన్నా సరే ముందు కస్టమర్ అంటే యాక్చువల్గా మేము కస్టమర్ని పిఎంజే కస్టమర్గా చూడము, యాక్చువల్గా వాళ్ళు కన్జ్యూమర్గా చూస్తాం. ప్రతి గోల్డ్ కొనే వాళ్ళంతా కూడా మా కస్టమర్ కింద మేము ట్రీట్ చేస్తాం. సో ఎవ్రీ కన్జ్యూమర్ ఆఫ్ బయింగ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ అవర్ కస్టమర్. సో వాళ్ళ గురించి మేము కేర్ తీసుకుంటాం. మా దగ్గర కొనకపోయినా వాళ్ళకి రిపేర్ అండ్ సర్వీస్ ఏదైనా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిస్తాం మేము. అది పిఎంజే నోన్ ఫర్ ఏ సర్వీస్ అండ్ హాస్పిటాలిటీ అండి.